బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లో మరొకసారి కాల్పులు అలజడి రేపాయి. దుండగులు కాల్పులు జరిపి 6 లక్షల రూపాయలను దోచుకెళ్లారు. కోఠీలోని ఎస్బీఐ దగ్గర డబ్బులు ఏటీఎం లో డిపాజిట్ చేసేందుకు రషీద్ అనే వ్యక్తి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. కాల్పుల రషీద్ కు గాయాలయ్యాయి. బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. సీసీ ఫుటేజ్ ను సుల్తాన్ బజార్ పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇద్దరు కాల్పులు జరిపినట్లుగా గుర్తించారు. 2 బుల్లెట్లను క్లూస్ టీం స్వాధీనం చేసుకుంది. నిందితులు చాదర్ ఘాట్ వైపు వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. సుల్తాన్ బజార్ పిఎస్ లిమిట్స్ లోని కోటి ఎస్బీఐ బ్రాంచ్ దగ్గర పక్కనే ఉన్నటువంటి ఏటీఎం దగ్గర ఈ విక్టిమ్ పర్సన్ క్యాష్ డిపాజిట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు రెక్కీ చేసుకుని ఉన్నట్టున్నారు. పక్కనే ఉన్నటువంటి బస్ స్టాప్ నుంచి వచ్చి అతన్ని ఒక సపోజిట్లీ ఆ తపంచా ఒక రౌండ్ ఫైర్ చేయడం జరిగింది. దాంతో విక్టిమ్కి కాలికి ఇంజరీ జరిగి అతను అక్కడ పడిపోతే అతని బైక్ అండ్ బ్యాగ్ తీసుకొని వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. దీనికి సంబంధించి క్లూస్ టీమ్ వచ్చింది. సీసీటీవీస్ వెరిఫై చేస్తున్నాము. సెవెరల్ టీమ్స్ అన్నీ కూడా పెట్టి ఇన్వెస్టిగేషన్ టీమ్స్ పెట్టి టాస్క్ ఫోర్స్ అండ్ సిసిఎస్ టీమ్స్తో కలిసి కోఆర్డినేట్ చేసి వీఆర్ వర్కింగ్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ. ఒక్కసారి మనం సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ విజువల్ వీడియో చూస్తున్నామో గమనిస్తే కనుక ఒక పర్సన్ వచ్చారు, మనీ బ్యాగ్ తీసుకుని, ఎందుకంటే 6 లక్షలు ఏటీఎం లో డిపాజిట్ చేయడానికి వచ్చినటువంటి పర్సన్. మనకి ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తుంది అయితే చర్క్ షర్ట్ వేసుకున్నాడు, అంటే గల్ల చొక్కా వేసుకున్న పర్సన్, మరొక పర్సన్ అక్కడ ఉన్నారు. బండి ఆల్రెడీ తీసుకున్నారు. అదే విధంగా నగదుకు సంబంధించిన బ్యాగ్ ను కూడా తీసుకొని ఇద్దరు ఆ బండి మీద పరారయ్యారు. వెళ్తున్నప్పుడు అతన్ని కొట్టి షూట్ చేసి గన్తో కాల్పులు జరిపి అతన్ని డబ్బుని తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. అదే విషయాన్ని పోలీసులు కూడా విచారణ తర్వాత తెలిసినటువంటి సిచ్యువేషన్. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. స్వామి, ఆల్రెడీ అక్కడ రెక్కి నిర్వహించినట్టుగా తెలుస్తోంది, కానీ ఆ పర్సన్ దగ్గర అంత డబ్బులున్నాయనే విషయం ఏ విధంగా తెలుసు? ఈ విషయాలు ఏమైనా బయటకు వచ్చాయా? వాళ్ళు ఎక్కడున్నారు ఏంటనే విషయాలు ఏమైనా పోలీసులు గుర్తించారా, అదుపులోకి తీసుకున్నారా? ఆశా, హైదరాబాద్ కోర్టులో ఇప్పుడు కూడా అక్కడ మొత్తం బ్యాంక్ స్ట్రీట్ లో అంతా కూడా పెద్ద ఎత్తున కూడా బ్యాంక్స్ ఉంటాయి. హైదరాబాద్ ఎస్బీఐ బ్యాంకు రోజు కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది. దీంతో అక్కడ ఏటీఎం లో నగదును డిపాజిట్ చేయడానికి వచ్చినటువంటి జ్యువెలరీ షాపు మనిషి రషీద్ డిపాజిట్ చేయడానికి కోసం వచ్చే సందర్భంగా ఈ ఇద్దరు వ్యక్తులు అతను టార్గెట్ చేసి అతన్ని కొట్టి అదే నగదు బ్యాగులు గుంజుకొని పరారయ్యారు. ఈ సందర్భంగా అతని పైన కాల్పులు కూడా జరిపారు. దీంతో అతనికి గాయాలైన వ్యక్తి రషీద్ని వెంటనే అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. స్పష్టంగా అతను అక్కడ వచ్చి డబ్బులు డిపాజిట్ చేస్తాడు అనే విషయాన్ని ముందే రెక్కి నిర్వహించినట్టుగా కూడా స్పష్టంగా అతన్ని ఫాలో అయ్యి ఈ ఘటనకు పాల్పడినట్టుగా మనకు సీసీటీవీ ఫుటేజ్ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. దీని పైన సుల్తాన్ బజార్ పోలీసులు ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. వాళ్ళు చాదరగట్ట వైపు పరారైనట్టుగా కూడా గుర్తించారు. దీంతో క్లోజ్ టీం రంగంలో దిగి అక్కడ పడ్డటువంటి బుల్లెట్స్ సంబంధించినటువంటి ఆనవాళ్లను పూర్తిగా స్వాధీనం చేసుకుని ఉన్నారు. ఈ ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపి అతన్ని గాయపరిచి 6 లక్షల నగదును దోచుకెళ్లినటువంటి స్పష్టమైనటువంటి ఆ విజువల్స్ అయితే స్పష్టంగా కనబడుతూ ఉన్నది. దీంతో హైదరాబాద్ నగరంలో ఇటీవల కాలంలో పట్టపగలే ఒకవైపు హత్యలు జరగడం, ఒకవైపు చంపుకోవడం, ఇలాంటి దోపిడీ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఏకంగా పిక్ ప్యాకెటర్స్ సంబంధించిన ఘటన ఏకంగా ఒకవైపు పోలీసు అధికారులపైన దాడి చేసేంత ఎగబడుతున్నారు. అంటే నగరంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూ సంబంధించి
మరింత కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి కూడా అందరూ కూడా కోరుతూ ఉన్నారు. ఇలాంటి సందర్భంగా ఒకవైపు ఇటు కోర్టులో బ్యాంక్ స్ట్రీట్ లో ఎప్పుడు కూడా అనేక మంది బిజినెస్ మెన్స్ అంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారస్తులంతా కూడా ఆయా బ్యాంకులకు వెళ్లి నగదు డిపాజిట్ చేస్తుంటారు. స్వామి అక్కడ మీరు చెప్పిన విధంగా ఎప్పుడు రష్ గా ఉంటుందా ఏటీఎం కోటి దగ్గర? మనం చూస్తే గనక అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఎవరైనా ఉన్నారా? వారు ఏమైనా చెప్తున్నారా? అంటే సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు పరిస్థితిని వీళ్ళంతా కూడా ఆ పర్సన్ ని స్పష్టంగా ఫాలో అయ్యే అతన్ని గాయపరిచి డబ్బులు తీసుకున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థం అవుతుంది. ఒకవైపు చాలా చోట్ల కూడా సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నప్పుడు కూడా నామమాత్రంగా ఉంటారు. వారి వద్ద పెద్ద వెపన్స్ లాంటివి ఏముండవు. కేవలం ఆడ కామన్గా కూర్చొని దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. ఎప్పుడైనా సరే స్థానికంగా డబ్బులు డిపాజిట్ వచ్చినప్పుడు మాత్రమే ఆయా బ్యాంకులకు సంబంధించినటువంటి సెక్యూరిటీ గార్డ్స్ పూర్తి వెపన్స్ తో వచ్చి డబ్బులు ఏటీఎం డిపాజిట్ చేసి ఆ తర్వాత వాళ్ళు వెపన్ తో పాటు వచ్చి వాళ్ళు క్యారీ చేసి వెళ్తుంటారు. కానీ ప్రతి ఏటీఎంలు చాలా హైదరాబాద్ నగరంలో ఏ ఏటీఎంలో చూసినా కూడా ఎక్కడ కూడా పెద్దగా మనకు గార్డ్స్ తక్కువ కనబడతారు. కేవలం బ్యాంకుకు అనుబంధంగా బ్యాంకు పక్కనే ఉన్నటువంటి ఏటీఎంలలో మాత్రమే మనకు సంబంధించినటువంటి గార్డ్స్ కనబడుతూ ఉంటారు. ఇక్కడ మాత్రం ఆ పెద్ద ఎత్తున కూడా అక్కడ చాలా మంది ఉన్నప్పుడు కూడా ఇక్కడ గార్డ్స్ సంబంధించినటువంటి ఆనవాళ్ళు మనకు పెద్ద ఏం కనబడట్లేదు. కావని ఈ రషీద్ అనే వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు స్పష్టంగా ఫాలో అయ్యి అతని సంబంధించినటువంటి డబ్బులు తీసుకొని వస్తారన్నట్టుగానే గుర్తించి అతని పైన దాడి చేసి కాల్చి అతన్ని వేరే గాయపరిచి ఆ బ్యాగు తీసుకొని పరారైనట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆశ స్వామి ప్రెసెంట్ ఇద్దరు కదా అటాక్ చేశారని చెప్పి క్లియర్ గా మనకి విజువల్ లో తెలుస్తోంది. వాళ్ళిద్దరు ఎవరు ఏంటి, గతంలో వీరి మీద ఏమైనా కేసులు ఉన్నాయా, దీనికి సంబంధించిన వివరాలు ఏమైనా తెలుస్తున్నాయా? బజార్ పోలీసులు దీనికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. ప్రతి క్రైమ్ కు సంబంధించి కూడా ఆయా సంబంధించినటువంటి క్రైమ్ సీన్ అఫెన్స్ చూడగానే ఇది ఏ వ్యక్తులు చేసి ఉంటారనేది కూడా వాళ్ళంతా కూడా కనిపెడుతున్నారు. ఇటీవల కాలంలో మనకు అటు పటంచెరు వైపు జ్యువెలరీ షాపులు దొంగతనాలు కావచ్చు, ఒకవైపు నగదు ఎత్తుకెళ్లినటువంటి ఇష్యూస్ కావచ్చు, ఇటు అనేక చోట్ల కూడా ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్రైమ్ ఎవరు చేసి ఉంటారు అనేది కూడా పోలీసులకు కాస్త ఒకవైపు కొంత అనుమానం ఉంటుంది. ఆ దిశగానే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తారు. ఇప్పుడు ఈ ఎస్బీఐ సంబంధించినటువంటి ఈ డబ్బు దొంగతనం సంబంధించిన ఇష్యూలో కూడా ఎవరు చేసి ఉంటారనే కోణంలో ముందు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి వారికి సంబంధించినటువంటి విజువల్స్ లో వారు ఎవరనేది కూడా గుర్తించి ఆ దిశగానే ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే వాళ్ళు తుపాకు సంబంధించినటువంటి అక్కడ పడిపోయినటువంటి బుల్లెట్స్ సంబంధించినటువంటి పిల్లెట్స్ ని కూడా గుర్తించారు. దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది. ఈ జ్యువెలరీ సంస్థలని ఒకవైపు ఈ ఫైనాన్స్ సంస్థలని ప్రధానమైనటువంటి బిజినెస్ ఏరియాలను టార్గెట్ చేసి ఇలాంటి దొంగతనాలు ఎవరు చేస్తారనే ప్యాటర్న్స్ ని గుర్తించి వారిని పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తారు. ఆ దిశగానే సుల్తాన్ బజార్ పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. ఆశ రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా మనం స్క్రీన్ లో క్లియర్ గా ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ వీడియో అయితే చూస్తున్నాం. ఇదైతే దొంగతనం చేయడానికి వచ్చినటువంటి ఇద్దరు దుండగులు ఆ నగదును డిపాజిట్ చేయడానికి వచ్చినటువంటి పర్సన్ ని బెదిరించి అతనిపై దాడి చేసి గన్ ఫైర్ చేసి నగదును దోచుకెళ్ళినటువంటి సిచ్యువేషన్. ఆ ఇద్దరు అట్నుంచి సుల్తాన్ బజార్ దగ్గర నుంచి ఆదరగట్టు వెళ్ళినట్టుగా అయితే పోలీసులు గుర్తించారు. ఇంతకుముందు ఏమన్నా ఇటువంటి ఘటనలకు పాల్పడ్డారు, అసలు గన్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనే విషయాలు కూడా పోలీసులు విచారిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ప్రెసెంట్ అయితే ఏదైతే బుల్లెట్ తగిలినటువంటి వ్యక్తిని హాస్పిటల్కి తరలించారు. మలక్పేట యశోద హాస్పిటల్లో ఆయన అయితే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ప్రెసెంట్ అయితే ప్రాణానికి సంబంధించి ముప్పు లేదంటున్నారు డాక్టర్స్. ఈ సుల్తాన్ బజార్ పిఎస్ లిమిట్స్ లోని కోటి ఎస్బీఐ బ్రాంచ్ దగ్గర పక్కనే ఉండేటువంటి ఏటీఎం దగ్గర ఈ విక్టిమ్ పర్సన్ క్యాష్ డిపాజిట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు రెక్కీ చేసుకుని ఉన్నట్టున్నారు. పక్కనే ఉన్నటువంటి బస్ స్టాప్ నుంచి వచ్చి అతన్ని ఒక సపోజిట్లీ తపంచా ఒక రౌండ్ ఫైర్ చేయడం జరిగింది. దాంతో విక్టిమ్కి కాలికి ఇంజరీ జరిగి అతను అక్కడ పడిపోతే అతని బైక్ అండ్ బ్యాగ్ తీసుకొని వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. దీనికి సంబంధించి క్లూస్ టీమ్ వచ్చింది, సీసీటీవీస్ వెరిఫై చేస్తున్నాము. సెవెరల్ టీమ్స్ అన్ని కూడా పెట్టి ఇన్వెస్టిగేషన్ టీమ్స్ పెట్టి టాస్క్ ఫోర్స్ అండ్ సిసిఎస్ టీమ్స్తో కలిసి కోఆర్డినేట్ చేసి వీఆర్ వర్కింగ్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ.